80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈనాడు ఎందరో మహనీయుల త్యాగ ఫలితం పోరాటం భారతదేశ స్వాతంత్ర సాధనలో వారి యొక్క త్యాగాలను మరొకసారి గుర్తు చేసుకుంటూ వారు సాధించినటువంటి స్వాతంత్రాన్ని స్వేచ్ఛా వాయువుల్ని అంబేద్కర్ గారి రాజ్యాంగంతో ప్రజాస్వామ్య పరిపాలనలో ఎన్నో అభివృద్ధి చేసుకున్నటువంటి మనం భవిష్యత్తులో 2047కి వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని ప్రపంచంతో పోటీ పడేటువంటి విధంగా తీర్చిదిద్దాలని, భారతదేశంలో ఒక అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యంతో ఈనాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, యువనేత నారా లోకేష్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిలో పరుగులెత్తిస్తున్నారు. మన భారత్ లక్ష్యంగా ప్రతి ఒక్కరం ఆ త్యాగదనులు ఏ ఆశయాలతో, ఏ లక్ష్యాలతో మనకి స్వాతంత్రాన్ని అందించారో 2047 నాటికి రాష్ట్రం, దేశం అభివృద్ధి లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతిజ్ఞ పూర్ణస్వామ్యులు కావాలని